కానీ ప్రేక్షకులని కోట్లు కోట్లు పెట్టి పోషిస్తున్నారు ఇలాంటి సినిమా కదా సార్. అంటే ప్రేక్షకుల అభిరుచులు కూడా మారాయి అంటారా? అభిరుచి అంటే అది లేకపోతే ఏం చేస్తారు చెప్పు, అవునా కదా. ఇప్పుడు జబర్దస్త్ అని ఏదో ప్రోగ్రాం వస్తుంది, పిల్లలు ఇప్పుడు టీవీ పెట్టారనుకో అదే వస్తుంది, అది లేకపోతే ఇంకోటి తెలియదు వాళ్ళకి, అదే కామెడీ అనుకుంటున్నారు వాళ్ళు. అది విషయం, అది వాళ్ళ తప్పు కాదు, చూపించే వాళ్ళది కూడా కొంత తప్పు ఉంటుంది. మీకు కొంత అంటే బాగా అనిపించేవా సార్ అలాంటి కామెడీలు? అందుకే వాటిని కామెడీ అన్నారండి, హాస్యం అని ఎవరు అన్నారు కదా. హాస్యం అనేది వేరు వేరు, అవును. ఇది కామెడీ. హాస్యానికి కామెడీకి తేడా ఏమిటి అన్నారు. తల్లిపాలకి డబ్బా పాలకి ఉన్న తేడా రా. అబ్బో, ఒక్క పంచులో ఫుల్ చెప్పేశారు సార్. సార్ ఆహనా పెళ్ళంట మీరు కామెడీ హాస్యం గుర్తు చేశారు కాబట్టి అద్భుతమైన మీరు చేసిన అన్ని పాత్రల్లో బాగా గుర్తుండిపోయే కొన్ని పాత్రల్లో ఇది కూడా ఒకటి. ఆ సినిమాతో మీ అనుబంధం మీకు ఏమైనా జ్ఞాపకం గుర్తుందా సార్? జ్ఞాపకం ఇందాక చెప్పానే, మనకి ప్రాప్తం ఉండాలండి. అది ఎందుకు వచ్చిందో ఎవరికి తెలియదా, జంజాల గారు మా రామానాయుడు గారు అనుకోవడం. ఆ సినిమా గురించి చెప్పాలంటే చాలా గొప్ప విశేషం ఉంది. రోజు ఎయిర్పోర్ట్లో కూర్చుని ఉన్నా మెడ్రాస్ వెళ్ళటానికి, హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లేదా ఫ్లైట్ ఏదో ఒక అరగంట లేట్ ఏదంటే కూర్చుని ఉన్నా. రామానాయుడు గారు వచ్చారు, ఈలో వచ్చేప్పటికి ఆయన చూసి నమస్కారం సార్ అన్నాను. ఏ కోట సరైన టైంకి కనబడరా, రా రైట్ రా కూర్చో అన్నాడు. ఏంటి సార్ అన్నా, నేను ఏదైనా సినిమా గురించి వేసే అనుకుంటూనే ఉన్నా. ఏ కోట ఏం లేదు, జంజాల నేను 20 రోజుల నుంచి మదన పడుతున్నాం, పోటాడుకుంటున్నాం. ఓ సినిమా ఇప్పుడే ఫైనలైజ్ అయింది, ఆ వేషం బాగుంటే సినిమా బాగుంటుంది, లేదా సినిమా అట్టరవలేకపోతుంది, అంత గొప్ప వేషం. అది నేను రావు గోపాలరావుతో వేయించాలని అనుకున్నాను. జంజాల గారు వద్దన్నాడు. ఏమిటనంటే చివరికి నేను కన్విన్స్ అయ్యాను. ఎందుకు వద్దన్నావు, కరెక్ట్గా చెప్పని చెప్పాను, ఇందాక మధ్యాహ్నం చెప్పాడు అన్నాడు. ఏంటన్నాడు, గోపాలరావు నువ్వు ఎంత అగ్లీగా తయారు చేసినా ఆయన మొహం రిచ్గానే కనపడుతుందండి, ఆ కలరు అది ఆ వ్యవహారం అది చూడంగా నికృష్లా కనపడే ఫేస్ కావాలి, అది ఆయనతో కాదు, నా మాట వినండి, నేను కోటతో ఇస్తాను అన్నాడు. అయ్యో, ఆ ఫేస్లో ఆ వాల్యూ ఉండాలి, అది నటుడి యొక్క లక్షణం, అది కనపడాలి అని అన్నాడు. కన్విన్స్ అయ్యాను. ఆ వేషం నువ్వు చేయాల్సి వస్తుంది, ఒక 20 రోజుల దాకా కావాల్సి వస్తుంది, డేట్లు జాగ్రత్త ఇవ్వు, చాలా మంచి వేషం అన్నాడు. అలాగే అన్నాను, వేషం చేశాను, అయిపోయింది. మీకు తెలిసేంత అఖండమైన విజయం. ఓపెనింగ్ ఫ్లోర్ ఇక్కడ రామానాయుడు గారు స్టూడియోలో ఫ్లోర్ ఓపెనింగ్. ఆ ఫ్లోర్ ఓపెనింగ్కి నేదురుమిల్లి జనార్దన్ రెడ్డి గారు అప్పుడు చీఫ్ మినిస్టర్ ఓపెనింగ్ వచ్చాడు. రిబ్బన్ కత్తిరించబోతుంటే నాయుడు గారు ఒక్క నిమిషం ఆగించారని, ఏ కోటాకి ఉన్నాడు పిలవండి అన్నాడు. ఏంటి నన్ను పిలుస్తున్నాడు, నేను వెళ్ళి ఉంచున్నాను. వీడి సినిమాలు చూస్తుంటారు, వీడి తంతు ఉంటాడు, ఇంకోటి ఉన్నాడే వాడు, వీళ్ళిద్దరు కామెడీ భలే ఉంటుందని సరదాగా మాట్లాడాడు. సరే ఈ లోపల టైం మొత్తం పోతుంది, ముహూర్తం కట్ చేశారు, అయిపోయింది. నేను అన్నాను, ఏంటి సార్ అక్కడే ఉన్నారు మినిస్టర్ గారు చీఫ్, ఏంటి సార్ నన్ను పిలిచారన్నా అన్నాడు. మర్చిపోయానని చెప్పడం, ఈ ఫ్లోర్ వీడిదేనండి అన్నాడు నాయుడు గారు. అదేమిటి అన్నాడు. ఏం లేదండి, 32 లక్షల్లో సినిమా తీశాను, ఈ సినిమా అహనా పెళ్ళంట, మీరు నమ్మరు, ఆ 32 లక్షలు కాకుండా 1,80,00,000 నాకు కలెక్ట్ చేసింది ఆ సినిమా అన్నాడు. అబ్బాబ్బాబ్బా, ఆ రోజుల్లో 1.5 crore అంటే ఇప్పుడు ఎంత ప్రాఫిట్ చూడండి. అవును, ఆడబేరండి ఈ ఫ్లోర్కి అన్నాడు. ఇప్పుడు సార్ 1.5 crore అంటే ఆ రోజుల్లో అంత ఎక్కువ. ఇప్పుడు అసలు ఒక రోజు సినిమా 15-20 కోట్లు అంటే కూడా కంటి కానట్లే కదా సార్. అన్ని 500-1000 కోట్లు. ఇప్పుడు రామారావు అంత తీసుకున్నాడు ఎవరికి తెలియదు, కృష్ణగారు అంత తీసుకున్నాడు తెలియదు, సోమబాబు అంత తీసుకున్నాడు తెలియదు, ఎంత పెట్టి సినిమా తీశారో తెలియదు. నాయుడు గారు వాళ్ళందరూ కూడా ఎప్పుడైనా చెప్తే మ్యాక్సిమం ఇది భారీ వర్ణ చిత్రం అని చెప్పేవారు, అంతే. అంతేగాని ఇంత అయింది ఇది అని చెప్పేవారు కాదు. అది కాదు కదా, సినిమా ఓపెనింగే మైక్ పట్టుకుని ప్రొడ్యూసర్గా చెప్తుండే, ఇది 400 కోట్లు అవుతుందండి, ఒక 5-6 కోట్లు ఎక్కువైనా నేను భరిస్తాను, చాలా మంచి సబ్జెక్ట్ అది ఇది. ఆ లెక్కలు ఎవడికి చెప్పుకోవాలి, ఇన్కమ్ ట్యాక్స్ కూడా చెప్పుకోవాలి, మనకెందుకు. ఇందాక చెప్పానే, సినిమా చూసేవాడికి నువ్వు ఎంతలో తీసేవాడు ఎవడికి కావాలి, సినిమా బాగుందా లేదా. ఇప్పుడు చిన్న సినిమా 4 కోట్లు తీసిన సినిమా 40 కోట్లు వసూలు చేస్తుంది, దానికి ఏమంటా నువ్వు, ఏమండి.
కరెక్టే సార్. కాబట్టి అలా చేయకూడదు. ఎందుకు చెప్పుకోవడం, సినిమా అవసరం అయిందండి, సబ్జెక్ట్ కావాలి అందుకని రిచ్గా తీశాను, అది వేరు. భారీ వర్ణ చిత్రం అని చెప్పడం వేరు, ఇలా చెప్పడం వేరు కదా. అవునవును. అది